హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం ఒక అటువంటి దేశం గురించి మాట్లాడబోతున్నాం. అక్కడ కేవలం 20 నిమిషాల పాటు ఒకరిని రాజుగా చేశారు. ఈ దేశంలో 400 కంటే ఎక్కువ రకాల చీజ్ వంటకాలు లభిస్తాయి. ఈ దేశం సైకిల్, పారాచూట్ వంటి అనేక వస్తువులను ఆవిష్కరించింది. ఈ దేశంలోని పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. ఇక్కడే సిటీ ఆఫ్ లైట్ ఉంది. ఇక్కడే ప్రపంచంలో మొదటి కృత్రిమ హృదయ మార్పిడి జరిగింది. అవును, మనం మాట్లాడుతున్నది అందమైన దేశం ఫ్రాన్స్ గురించి. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా మీకు చెప్పాలంటే ఫ్రాన్స్ యొక్క అధికారిక పేరు ది ఫ్రెంచ్ రిపబ్లిక్. 5,16,095 చదరపు కిలోమీటర్ల మొత్తం వైశాల్యాన్ని కలిగి ఉన్న ఫ్రాన్స్ వైశాల్యం దృష్ట్యా యూరోపియన్ యూనియన్ లో అతిపెద్ద దేశం. దీని ఈశాన్యంలో బెల్జియం, లక్సెంబర్గ్, తూర్పున జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, పశ్చిమంలో బిస్కబే, దక్షిణంలో స్పెయిన్, మధ్యధరా సముద్రం, వాయువ్యంలో ఇంగ్లీష్ ఛానల్ ఉన్నాయి. ఈ విధంగా ఇది 3 వైపులా సముద్రాలతో చుట్టబడిన దేశం. సుమారు 6,47,56,000 జనాభాతో ఫ్రాన్స్ ప్రపంచంలో 23వ అత్యధిక జనాభా కలిగిన దేశం. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఫ్రాన్స్ లో సుమారు 75% జనాభా ఫ్రెంచ్ మాట్లాడేవారు కాదు. కానీ ఈ రోజు ఫ్రెంచ్ ఈ దేశం యొక్క అధికారిక భాష మాత్రమే కాక 90% కంటే ఎక్కువ మంది దీనిని మాట్లాడతారు. ఫ్రాన్స్ ప్రజలు చాలా భిన్నంగా, ఆవిష్కరణాత్మకంగా ఉంటారు. వారి దృష్టిలో తమ జీవితాన్ని తామే నియంత్రిస్తారు. ఇక్కడ సుమారు 44% జనాభా ఏ దేవుడిని నమ్మరు, అంటే నాస్తికులు. ఇక్కడ ప్రజలు పనినే పూజగా భావిస్తారు. వారి పని తర్వాత కుటుంబం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెడతారు. నిజానికి చూస్తే ఇది సరైనదే, ఎందుకంటే పని చేయకపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది? ఆవిష్కరణల విషయంలో ఫ్రాన్స్ చాలా ముందుంది. ఈ దేశమే పారాచూట్, హాట్ ఎయిర్ బెలూన్, మోషన్ పిక్చర్ కెమెరా, సైకిల్ వంటి వస్తువులను ఆవిష్కరించింది. ఇవి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడమే కాక రోమాంచకరంగా కూడా పరిగణించబడతాయి. ఫ్రాన్స్ యొక్క రాజధాని నగరం ప్యారిస్. దీనిని సిటీ ఆఫ్ లైట్ అని పిలుస్తారు, ఎందుకంటే ఈ నగరం ఎల్లప్పుడూ వెలుగులో మెరిసిపోతుంది. ప్యారిస్ లోని లావ్రో మ్యూజియం ప్రపంచంలోని అతిపెద్ద కళా మ్యూజియం. మీకు రోజుకు 30 నిమిషాలు ఇచ్చినా కూడా ఈ మ్యూజియం మొత్తం చూడడానికి 100 రోజులు పడుతుంది. ఫ్రాన్స్ లో మహిళలను చాలా గౌరవిస్తారు. వారికి అన్ని రకాల స్వేచ్ఛ ఇస్తారు. ఈ దేశ మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారో మీరు ఈ విషయం నుండి ఊహించవచ్చు. ఫ్రాన్స్ లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు. ఫ్రాన్స్ మహిళలు ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళల జాబితాలో చేర్చబడ్డారు. వారి గోధుమ రంగు జుట్టు, సరస్సుల లోతైన నిశ్శబ్దమైన కళ్ళు మీ గుండెను మునిగిపోయేలా చేస్తాయి. ఫ్రాన్స్ మహిళలు తమ గురించి తాము శ్రద్ధ వహించడాన్ని ఇష్టపడతారు. ఎక్కువ మాట్లాడడం లేదా ఎవరితోనైనా స్నేహం చేయడం వారి సంస్కృతిలో లేదు, లేదా వారి స్వభావంలోనే లేదు. అందుకే మీ గుండెను వారు గాయపరచవచ్చు. ఫ్రాన్స్ లో మహిళలకు మేకప్ చేయడం, పురుషులకు ఫిట్ గా ఉండడం చాలా ఇష్టం. అందుకే ఉదయం రన్నింగ్ నుండి సాయంత్రం ఆరోగ్యకరమైన ఆహారం వరకు వారి రోజువారీ జీవనంలో భాగం. మన భారతదేశంలో మీరు ఢిల్లీలో ఉన్న, కన్యాకుమారిలో ఉన్న సమయం ఒకేలా ఉంటుంది, ఎందుకంటే భారతదేశంలో ఒకే టైం జోన్ ఉంది. కానీ ఫ్రాన్స్ ప్రపంచంలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 12 టైం జోన్లు ఉన్న ఏకైక దేశం. ఈ ఆధునిక యుగంలో అమ్మాయిలకు ఇష్టమైన వస్తువు సెల్ఫీ. మీరు కూడా మొబైల్ ఫోన్ కొనేటప్పుడు ముందు కెమెరాను చెక్ చేస్తారు కదా, కానీ సెల్ ఫోన్ల కెమెరా ఆవిష్కరణ ఎక్కడ జరిగిందో తెలుసా? అవును, ఫ్రాన్స్ లోనే. 1997లో ఫిలిప్ కాన్ మొదటిసారి సెల్ ఫోన్ల కెమెరాను ఆవిష్కరించాడు. ఈ దేశంలో ప్రపంచంలో మొదటి కృత్రిమ హృదయ మార్పిడి కూడా జరిగింది. ఇది 2013 డిసెంబర్లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగింది. ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఫూల్ చేయడం ఒక ప్రత్యేకమైన ఆనందం. కానీ ఏప్రిల్ ఫూల్ చేయడం ఫ్రాన్స్ నుండే ప్రారంభమైందని మీకు తెలుసా? వ్యవసాయం విషయంలో ఫ్రాన్స్ యూరోప్ లో 2వ అతిపెద్ద దేశం. కానీ ఈ దేశంలో 42,000 ఎకరాల విస్తీర్ణాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. అంటే అక్కడ వ్యవసాయం చేయడం దురానా, ఒక చెట్టును కూడా పెంచలేరు, ఎవరిని అక్కడకు వెళ్ళనివ్వరు. నిజానికి ఈ రెడ్ జోన్ 100 సంవత్సరాల క్రితం ప్రపంచ యుద్ధం కారణంగా ఏర్పడింది. ఆ సమయంలో ఫ్రాన్స్ లో భారీ విధ్వంసం జరిగింది. భూమి ఎడారిగా మారింది. ప్రభుత్వం ప్రకారం
42,000 ఎకరాల్లో విస్తరించిన ఈ రెడ్ జోన్ లో ఇప్పటికీ పాత ఆయుధాలు, ల్యాండ్ మైన్లు ఉండవచ్చు. అవి ఈ రోజు పేలకపోయి ఉండవచ్చు. అందుకే ఈ ప్రాంతం ప్రమాదం నుండి ఖాళీ కాదు. ఈ కారణంగానే ఇక్కడ వ్యవసాయం చేయలేరు, ఒక చెట్టును కూడా పెంచలేరు. ఫ్రాన్స్ లోకి అడుగు పెట్టగానే మనసులో రొమాన్స్ అనే కీటకం స్వయంగా మేలుకొంటుంది. కానీ మీరు మీ భాగస్వామితో ఉన్నట్లయితే కొంచెం నియంత్రణలో ఉండండి. ఎందుకంటే ఇక్కడ బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం, సంబంధం ఏర్పరచుకోవడం చట్టవిరుద్ధం. కొంతకాలం క్రితం వరకు ఇది చట్టబద్ధం, కానీ ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఫ్రాన్స్ లో వ్యభిచారం చట్టబద్ధం ఉండేది, కానీ దీనికి సంబంధించిన కేసులు పెరగడంతో ప్రభుత్వం దీనిపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఎవరైనా ఈ వ్యాపారంలో పాల్గొన్నట్లు కనబడితే శిక్షతో పాటు భారీ జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ స్వలింగ సంపర్కం చట్టబద్ధం. దీనిని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఫ్రాన్స్. ఈ దేశంలో అత్యంత షాకింగ్ చట్టం ఏమిటంటే చనిపోయిన వ్యక్తితో వివాహం చేసుకోవడం. అవును, సరిగ్గా విన్నారు. ఫ్రాన్స్ అనేది చనిపోయిన వ్యక్తితో వివాహానికి అనుమతించే దేశం. కానీ ఈ ఓపెన్ మైండెడ్ దేశంలో డిప్రెషన్ తో ఎక్కువ మంది బాధపడుతున్నారు. గణాంకాల ప్రకారం 5గురిలో ఒకరు ఫ్రాన్స్ లో డిప్రెషన్ తో బాధపడుతున్నారు. మీరు నమ్మగలరా? ఫ్రాన్స్ రాజు లూయిస్ ఆంటోనీ కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే ఫ్రాన్స్ రాజుగా ఉన్నాడు. జరిగిందేమిటంటే అకస్మాత్తుగా లూయిస్ ఆంటోనీ తండ్రిపై దాడి జరిగి ఆయన మరణించారు. అకస్మాత్తుగా సింహాసనాన్ని సంబలించేవారు లేకపోవడంతో లూయిస్ ఆంటోనీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే. ఈ అందమైన దేశంలో కొన్ని మీటర్ల దూరంలోనే మీకు వరల్డ్ హెరిటేజ్ సైట్లు కనిపిస్తాయి. ఎందుకంటే ఫ్రాన్స్ లో 49 ప్రపంచ వారసత్వ స్థలాలు ఉన్నాయి. ఇది ఇటలీ, చైనా, జర్మనీ తర్వాత 4వ స్థానంలో ఉంది. ఆహార ప్రియులకు ఫ్రాన్స్ స్వర్గం. ఎందుకంటే ఇక్కడ 400 కంటే ఎక్కువ రకాల చీజు వంటకాలు లభిస్తాయి. చీజ్కు ఫ్రాన్స్ వాసులు ఫిదా అవుతారు. ఫ్రాన్స్ చీజ్ ఇటలీ కంటే రుచికరమని చెప్తారు. చీజ్తో పాటు ఇక్కడ బ్రెడ్ కూడా చాలా ప్రసిద్ధం. ఇది చాలా మెత్తగా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక్కడ అనేక రకాల బ్రెడ్లు లభిస్తాయి, కానీ అత్యంత ప్రసిద్ధమైనది బాగెట్ బ్రెడ్. దీని రుచి పూర్తిగా విభిన్నంగా అద్భుతంగా ఉంటుంది. ఫ్రాన్స్ చదువుకున్న దేశం. ఇక్కడ సాక్షరత రేటు 99%. మీరు ఆశ్చర్యపోతారు, కానీ ఇక్కడ గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులతో పాటు మరో సబ్జెక్టును కూడా బోధిస్తారు. అది సెక్స్ ఎడ్యుకేషన్. నిజంగా ఈ దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. మీరు నమ్మలేరు, కానీ 1994లో ఫ్రాన్స్ ఒక ఇంటర్నెట్ వెర్షన్ ను రూపొందించింది. దీని పేరు మినిటెల్ టెలిమాటిక్స్ సిస్టమ్. ఈ వెర్షన్ కారణంగా ఫ్రాన్స్ హోమ్ టెలిమాటిక్స్ ప్రపంచంలో చాలా ముందుంది. ఇది ఒక అద్భుతమైన అందమైన దేశం ఫ్రాన్స్. ఈ దేశం మీకు ఎలా అనిపించింది? మీరు ఫ్రాన్స్ కి ఎప్పుడు వెళ్తున్నారు, లేదా ఇప్పటికే వెళ్ళారా? మీకు ఈ దేశం ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.